చింతయాలా ఇట్లను టాసు కాంతమేలా చింతయాలా ఇట్లను టాసు కాంతమేలా ఇంటి అనరవిన వేదాత్రే ఇట్టి తనువు నిక్కముగాదు మైత్రి ఇంటి అనరవిన వేదాత్రే ఇంటి తనువు నిక్కముగాదు మైత్రి ఇంటి సుందర హేమగాత్రి సంతోషమున గోయు జాలి నొల్దుట మేళ చింతయాలా ఇద్దరు టాసు కాంతమేళ దేవి నువ్వు ఇలా ఇలా చింతించకు దేవి. ఎందుకనగా నా యొక్క అర్ధ శరీరం వలన ఆ యొక్క సింహం యొక్క ఆకలి బాధ తీరుతుంది, ఆ యొక్క బాలుని రక్షించిన వాడిని అవుతాను. ఇలాంటి నా శరీరానికి నువ్వు బాధపడాల్సిన పడలేదు. అలా ఎలా అంటున్నారు స్వామి? అందు నిలచి కన్నుల చూడలేను రంపమున గోయాగాను నిలచి కన్నుల చూడలేను నిన్ను రంపమున గోయాగాను మను చేశానను వంప పూనునే ధన సింహ మనుజేంద్రను వంప పూనునే ధన సింహమున కౌదు తగనర్పించుడి నన్ను నిన్ను రంపమున గోయాగాను నిన్ను నిలచి కన్నుల చూడలేను నిన్ను రంపమున గోయాగాను. ప్రాణేశ్వర ఎన్నో నోములు నోసి ఎన్నో వ్రతాలు చేసి మీతో ఎంతో పుణ్యాన్ని పొంది నిన్ను ఆ రంపం చేత కోయగా నేను ఇలా చూడగలను. మీకు బదులుగా ఆ సింహమునకు నన్ను అర్పించండి స్వామి, నన్ను అర్పించండి. నేను మాట ఇచ్చాను కదా దేవి. లేదు స్వామి, నన్నే అర్పించండి దేవి. పులతులనిక గోరాదే దేవి ప్రాణేశ్వర పులతులనిక గోరాదే పుణ్య పురుషోడు నడిగేను గాదే పులతులనిక గోరాదే పుణ్య పులతులనిగేను గాదే పులతులనిక గోరాదే పలు పుణ్యములకెల్లా పాదే కలకాలమునా పలు పుణ్యములకెల్లా పాదే కలకాలమున కలకాలమున కీర్తి కలుగు ఇల్లందులో పులతులనిక గోరాదే పుణ్య పురుషుల నడిగేను గాదే పులతులనిక గోరాదే. ప్రాణేశ్వర ఆ యొక్క బ్రాహ్మణోత్తములో ఆడవారును అడగలేదు దేవి, మగ పురుషుడైనా పుణ్య పురుషుడైనా నన్నే అడిగారు కదా. అలా అంటున్నారా? ఇలా మనము నేను యొక్క దేహం ఇచ్చి ఆ యొక్క పసి ప్రాణాలను కాపాడిన నా చరిత్ర ఈ కీర్తి చిరకాలం ఉండిపోతుంది కదా దేవి. ప్రాణేశ్వర దేవి నిన్ను బాసియుండగా దేవి నాదా నిలచి కన్నుల చూడలేను నిన్ను బాసియుండగా అందు నిలచి కన్నుల చూడలేను నిన్ను బాసియుండగాలేను మను చేశానను పంప పూనునే ఘనమైన చేశానను పంప పూనునే ఘనమైన సత్కీర్తి కలిగించేదను నేను నిన్ను బాసిగా నిలుల చూడలేను నివాసిగా ఉండలేను. ప్రాణేశ్వర మిమ్మల్ని విడిచి ఒక క్షణమైన బ్రతకజాలను స్వామి. మీకు బదులుగా ఆ సింహముకు నన్నే అర్పించిన మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టగలరు. వలదు దేవి. లేదు స్వామి, అలా చేయండి. కేసరి నరకేసరి కాగోదర శయన శౌరి అంబుదలాక్షి
నా తనువును నీ కర్పణ చేసితే నా తనువును నీ కర్పణ చేసితే జగదీశు మెచ్చు జగమెల్లంట ఆ యొక్క తనువును అర్పించిన ఆ యొక్క జగదీశుడు మెచ్చు కాదు దేవి. బాధపడకు దేవి, బాధపడకు. ఇలా బాధపడకుండా ఉంటారు స్వామి. ఇప్పుడు ఆ యొక్క రాజు కుముద్వతి దుఃఖించుట చూసి అమ్మా దేవి కుమార, ఎందుకొరకై మీరు దుఃఖించుతున్నారమ్మా? జనని జనకులు దుఃఖించుటేలా, జనని జనకులు దుఃఖించుటేలా, జనని జనకులు దుఃఖించుటేలా, జనని జనకులు దుఃఖించుటేలా, జనని జనకులు వినయముగను నీకు వినయముగను నాకు తెలుగుడి చాలా, జనని జనకులు దుఃఖించుటేలా, జనని జనకులు తనయుడా నేనుండా తగ మీకు భయమేలా, తనయుడా నేనుండా తగ మీకు భయమేలా, తనయుడా నేనుండా తగ మీకు భయమేలా. వినజేయుడిక మీరు వేగిరమునను జనని జనకులు దుఃఖించుటేలా, జనని జనకులు. నాన్నగారు ఏం కష్టం సంభవించినది? నాన్నగారు అమ్మా ఏం కష్టం సంభవించినది? ఏమి చెప్పవలేదు కుమారా, ఏం చెప్పరు కుమారా? తనయాయే వాణి నే విన్నా విల్తో, తనయాయే వాణి విల్తో, తనయాయే మానే నే విన్నా విల్తో, తనయాయే మానే వింతో, తనయాయే మానే అనగానో రాడాదు ఇక ఏమి సేతో, తనయాయే మాని ఏ విల్లా విల్తో, తనయాయే మాని పనివాడి విప్రులు పనిగూడవచ్చిరి, పనివాడి విప్రులు పరుగిడవచ్చిరు, పనివాడి విప్రులు పరుగిడవచ్చిరి, పనివాడి విప్రులు పరుగిడవచ్చిరు. వెనుకాముల్దాడక వేడిరి నన్ను, తనయాయే మాని వింతో, తనయాయే మానే. పుత్రా, ఆ యొక్క బ్రాహ్మణోత్తములు మనం మణిపుర పట్టణం వస్తూ ఉండగా ఆ యొక్క వారి కుమారుడైన ఒక కుమారుణ్ణి ఆ యొక్క సింహము విడబట్టుకుని అడవిలోకి తీసుకెళ్ళింటారు పుత్ర. అప్పుడు ఆ యొక్క సింహము ఆ యొక్క మైరుధ్వజ మహారాజు అర్ధ శరీరం అయితేనే నీ కొడుకును ఇస్తానని చెప్పిందట పుత్ర. అందుకనే నేను నా అర్ధ శరీరం ఇస్తానని మాట ఇచ్చాను కుమార. నేనేమి చేతులు అమ్మా కుమార, తల్లి నీవైనా చెప్పగలవమ్మా, తల్లి నీవైనా చెప్పగలవమ్మా, తల్లి నీవైనా చెప్పగలవమ్మా, తల్లి నీవైనా చెప్పగలవమ్మా, తల్లి నీవైనా ఉల్లమున శోకమెందగదమ్మా, తల్లి నీవైనా చెప్పగలవమ్మా, తల్లి నీవైనా ఎల్లా జనులు మమ్ము జగతాళి చేసిరా, ఎల్లా జనులు నన్ను ఎగతాళి చేసిరా, ఎల్లా జనులు మమ్ము జగతాళి చేసిరా, ఎల్లా జనులు నన్ను ఎగతాళి చేసిరా, పల్లవముకి మీదు పాదాదిచ్చదనమ్మా, అమ్మ నీవైనా చెప్పగలవమ్మా, తల్లి నీవైనా. అమ్మ ఎవరైనా మిమ్ము జగతాళి చేసినారా? ఏం కష్టం సంభవించినాదో తల్లి కుమార నాతో తెలుపు. అమ్మ నీవైనా చెప్పు తల్లి అని వేడుచున్నావా కుమార? అవునమ్మా. భగవంతుడే సాక్షంబు యనిరి, భగవంతుడే సాక్షంబు అననిరే, భగవంతుడే సాక్షంబు యనిరి, భగవంతుడే సాక్షంబు అననిరే, భగవంతుడే తండ్రి సగము శరీరము గోరి, భగవంతుడే సాక్షాము అననిరే, భగవంతుడే మొగమాటమును లేదు మూడు సింగముకిచ్చు, మొగమాటమును లేదు ముందు సింగము లేదు, మొగమాటమును లేదు ముందు సింగము, మొగమాటమును లేదు ముందు సింగము లేదు, తగిన ఎగ్గలు తీర్చు దండి వాడావు, భగవంతుడే భగవంతుడే
ఆ భగవంతుడే కోరుకున్నాక మనం ఏమంటాం స్వామి? మీ యొక్క తండ్రి గారి సగము శరీరము ఆ యొక్క శివమున కనిపిస్తానని మాట ఇచ్చాడు నాయన, మాట ఇచ్చాడు. అమ్మా మీరు ఏమని నుడివితిరయ్యా, మీరు ఏమని నుడివితిరయ్యా, మీరు ఏమని నుడివితిరయ్యా, మీరు ఏమని నుడివితిరయ్యా, మీరు ఏమని వారు తమాసించుతుంటేనయ్యా, మీరు ఏమని నుడివితిరయ్యా, మీరు ఏమని కాముక అభయంబు ఏ మాత్రమున దప్పి, 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 నా మనసొప్పదు, నా మనసొప్పదు నేను వెళ్ళెదను, మీరు ఏమని అయ్యా, నేను ఏమని. నాన్నగారు కుమారా, వారు అట్లా అన్నచో మీరు ఎట్లా ఒప్పుకున్నారు తండ్రి గారు? నా మనసు ఒప్పడం లేదు, నేను వెళ్ళేది కుమారా. కుమారా నాదా ప్రాణేశ్వర, నేను భరింప జాలాను నాదా, నేను భరింప జాలాను నాదా, నేను భరింప జాలాను నాదా, నేను భరింప జాలాను నాదా, నేను భరింప ఇక మరి ఏమి గలది ధర మీద, నేను భరింప ధరణి శ్రీ ఆదిత్య దేవుడే గలడింకా, పరమాత్మ నా యొక్క భర్త ఇటు లౌట, నేను భరింప ప్రాణేశ్వర ప్రాణేశ్వర. ఆహా శ్రీమన్నారాయణ ఆపద్బాంధవ అనాథ రక్షక, నా పతి ఈ విధముగా కాబోవుట నేను బ్రతకజాలను స్వామి, నా మంగళసూత్రమును నిలుపుము దేవా మహానుభావు. ఓ మణిపుర పట్టణ వాసులారా, జయ రాధికా మాధవ, జయ రాధికా మాధవ, జయ రాధికా మాధవ, జయ రాధికా మాధవ, ఏ నంద యశోద నయనానంద, నంద యశోద నయనానంద, నందకుల భూష గోవింద, జయ రాధికా మాధవ, జయ రాధికా మాధవ. నాడు గజేంద్రుని బ్రోవగ దేవా, నాడు గజేంద్రుని బ్రోవగ దేవా, నాడు గజేంద్రుని బ్రోవగ దేవా, నాడు గజేంద్రుని బ్రోవగ దేవా, ద్రౌపది పరువును కావగలేవా, ద్రౌపది పరువును కావగలేవా, శరణంటి నిన్నే స్మరించుదాన భావము నీవేనయ్యా, జయ రాధికా మాధవ, జయ రాధికా మాధవ. ఓ పతిత పావన పద్మనాభ, భక్తుల పాలిటి భగవత్ స్వరూపుడా భక్తవత్సల, తమకేమి అపరాధము నడిచి ఉంటుంది స్వామి, నా నాదుని తప్పక రక్షించుము స్వామి, రక్షించు. ఓ మణిపుర పట్టణ వాసులారా, ప్రజలారా,